రాయలసీమ ప్రాంతం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కరువు. ఎటు చూసినా ఎడారిలా దర్శనమిచ్చే భూములు, వరుణుడి కోసం దిగాలుగా ఎదురుచూసే రైతన్నలు, కళతప్పిన గ్రామాలు, రాళ్లు, రప్పలు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతం కరువుతోనే సహవాసం చేస్తోంది. అప్పుడప్పుడు కురిసే అరకొర వర్షాలే ఇక్కడి వారికి దిక్కు. సాగునీరే కాదు, తాగునీటికి కటకటే. గుక్కెడు మంచినీరు దొరకడము కష్టమే అంటే అతిశయోక్తి కాదు. ఇంతలా దుర్భిక్షం తాండవిస్తున్నా కనీసం ఈసారైనా మంచి వానలు కురకపోతాయా అన్న చిన్న ఆశే ఇక్కడి మనుషులను నడిపిస్తోంది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినా సర్కారు ఎంత ఆర్థిక సాయం చేస్తున్నా ఇవేవి రైతన్న కన్నీటిని తుడలేకపోతున్నాయి. రాయలసీమ కన్నీటిని తుడవాలంటే వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి. ఎంతటి కష్టమొచ్చినా యుద్ధ ప్రాతిపదికన నిర్మించి తీరాలి. అవి పూర్తయితేనే సీమకు సాగు, తాగునీరు అందుతుంది. మంచి పంటలు పండుతాయి. కరువుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రాయలసీమ ఒకప్పటి రతనాల సీమ. ఇప్పుడు పరిస్థితి వేరు. నీళ్లు పారని భూములు, బీళ్లుగా మారిన పొలాలు, తరతరాలుగా వాన కోసం ఎదురుచూస్తూ నెర్రెలు లేచిన నీళ్లలు. వ్యవసాయం ఎండమావే. ఫలితం అన్నదాతకు వలసబాట తప్పలేదు. రాళ్లు తేలిన నేలల్లో అన్నదాతకు అండగా నిలవాలని, రతనాలు పండించాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. పంట పొలాల్లో కృష్ణమ్మ పరుగులు పెట్టాలని, పుడమి తల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలని ఎవరికనిపించదు. బంగారు పంటలతో పల్లెసీమ తలెత్తుకు బతకాలని ఎవరికి మాత్రముండదు. కాకపోతే సీమను కరువుకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తయితేనే ఆ కలలు సాకారమయ్యేది. రాయలసీమగా పిలిచే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అప్పుడప్పుడు వానలు కురుస్తాయి. లేదంటే అవి లేవు. మంచి వానలు వస్తాయన్న ఆశతో పంటలు వేస్తే అవి పండుతాయో లేదో తెలీదు. ఇలాంటి పరిస్థితి నుంచి సీమను రక్షించాలని మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు పలు ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అప్పట్లోనే వాటిని నిర్మించాలని భావించారు. వాటి ద్వారా సీమను సస్యశ్యామలం చెయ్యాలని సంకల్పం తీసుకున్నారు. వివిధ కారణాల వల్ల అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. వేసిన పునాదులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అదే జరిగితే సీమలో రతనాలు పండేవే. ప్రస్తుతం సీమను కరువు రక్కసి కోరల నుంచి రక్షించాలంటే కృష్ణానదీ జలాల్ని సమర్థంగా వినియోగించడమే మార్గమని తలచి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించారు. సీమ జిల్లాలకు కృష్ణా జలాలు తరలించి పంటలకు నీరు ఇవ్వాలన్నది నీటిపారుదల నిపుణుల ప్రణాళిక. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది. జిల్లాలో తుంగభద్ర, వేదవతి, హంద్రి, కుందు, గాలేరు నదులు ప్రవహిస్తున్నాయి. కృష్ణా సహా ఇతర నదుల్ని ఆధారం చేసుకుని 4 జిల్లాలకు సాగు, తాగునీటిని అందించాలని ప్రారంభించిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వివిధ కారణాల వల్ల, గత ప్రభుత్వాల అలసత్వం వల్ల ఇవి పూర్తి కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత సీమపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని ఇరిగేషన్ పనులు అన్ని పూర్తి చేస్తాం. ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కట్టేది కాకుండా జిల్లాలో ఎన్ని ఇరిగేషన్ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అవన్నీ కూడా పూర్తి చేపిస్తాం. దీనివల్ల జిల్లాలో చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా నదుల అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు రాయలసీమ అదే మరి గేట్వే మన యొక్క కర్నూలు నుంచే కేసీ కెనాల్ ద్వారా తుంగభద్ర ఇక్కడికే వస్తుంది, కృష్ణా ఇక్కడికే వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడే కలిసే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే సీమ జలకళ సంతరించుకుంటుంది.
గాలేరు నగరి సుజల స్రవంతి పథకం ద్వారా 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరి వరకు నీటిని తీసుకువెళ్లటం, పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు నదికి నీటిని మళ్లించి అక్కడి నుంచి అలగనూరు, గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల ద్వారా పెన్నా నదిపై నిర్మించిన మైలవరం, గండికోట రిజర్వాయర్లకు తరలించి అటు నుంచి కడప మీదుగా శ్రీకాళహస్తి, నగరీల వరకు నీటిని తీసుకెళ్లాలన్నది ఈ కాలువ లక్ష్యం. వరద సమయంలో 38 టీఎంసీల శ్రీశైలం రిజర్వాయర్ నుంచి జలాల్ని మళ్లించి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2,60,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం. తద్వారా 640 గ్రామాల్లో సుమారు 5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. శ్రీశైలం కుడి కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్కు, అక్కడి నుంచి వరద కాల్వ ద్వారా పెన్నా నదిపై నిర్మించిన గండికోట రిజర్వాయర్కు నీళ్లు మళ్లించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఏ స్పీడ్తో చేశామో డబుల్ స్పీడ్తో రాయలసీమ, పట్టిసీమ, ముచ్చుమర్రి దాని ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం చూస్తారు. అప్పుడు రాయలసీమ 365 రోజులు కూడా పచ్చగా ఉంటుంది. కేసీ కెనాల్ కానీ, ఆంధ్రేనివా కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ, కడప కానీ. దిస్ ఈజ్ అవర్ విజన్. మా లక్ష్యం అది. రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించే మరో గొప్ప పథకం హంద్రీనీవా సుజల స్రవంతి. కృష్ణానది నుంచి సుమారు 610 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లా పలమనేరుకు నీటిని తరలించడమే ఉద్దేశ్యం. హంద్రీనీవా కర్నూలు జిల్లాలో హంద్రీ నదిని, కేసీ కాలువను, అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి నదుల్ని, తుంగభద్ర కాలువను దాటుకుని చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. కర్నూలు జిల్లా మల్యాల వద్ద శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి నీటిని తరలించి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ పథకం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. 2 ఏళ్లుగా అనంతపురం జిల్లాలోని జీడిపల్లి వరకు సాగు, తాగునీటిని తరలిస్తున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ 2వ దశ పనులు వేగం పుంజుకున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ 8 టీఎంసీ దాకా మనము నీళ్లు ఇచ్చాము. ఈసారి లాస్ట్ ఇయర్ మనము 5 పంపులు మన వరకు మనము చేస్తామన్నమాట. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేస్తే కొంచెం చోట అవుట్ ఫ్లాంకింగ్ అవ్వడం కానీ, బ్యాంక్స్ ఇది అవ్వడం కానీ, కొంత ఈ కొన్ని చిన్న టెక్నికల్ ఇది వల్ల మనము చేసుకోలేకపోయాం. ఈసారి వాటన్నిటినీ అధిగమించి ఈసారి బ్లాంక్స్ రేజ్ చేసుకొని, ఎక్కడెక్కడైతే మళ్ళీ ఇక్కడ గేట్స్ కొన్ని అడ్డంలు ఉంటాయి అవన్నీ సరి చేసుకొని, సర్ప్లస్ ఎస్కేప్లు, ఎఫ్ఎస్ఎల్ ఎస్కేప్లుగా ఉంటాయి అది పెట్టుకునేసేసి ఇవన్నీ చేసుకునేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము కనీసం అంటే 7 నుంచి 8 పంపుంది. అది ఫేజ్ 1లో వాటర్ డ్రా చేయడం వరకు అదనమాట. ప్రస్తుతం ప్రభుత్వం ముందు అతిపెద్ద సవాలు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం. హంద్రీనీవా సహా కేసీ కాలువ ఆయకట్టుకు నీరందించే ఉద్దేశంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు పనులు సర్కార్ చేపట్టింది. శ్రీశైలం వెనుక జలాలు ఎత్తిపోయటం ద్వారా సీమకు నీరందించాలన్న ప్రధాన ఉద్దేశంతో 2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు శ్రీకారం చుట్టింది. పనులు మాత్రం ముందుకు సాగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మళ్లీ కదలిక తీసుకొచ్చారు. పనుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాల్యాల గ్రామం వద్ద నుంచి హంద్రీనీవాకు ప్రస్తుతం నీటిని ఎత్తిపోస్తున్నారు. శ్రీశైలంలో 834 అడుగుల నీరు ఉన్నంత వరకే హంద్రీనీవాకు నీటిని తరలించవచ్చు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లోనూ వెనుక జలాల్ని సీమకు తరలించాలన్నది సర్కార్ లక్ష్యం. శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ 800 అడుగులకు చేరినా సీమకు నీటిని తరలించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అంటే మనకు ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం ఉన్నప్పుడు కింద లెవెల్లో నుంచి శ్రీశైలం ఫోర్స్ తీసుకునే అవకాశం ఉండేదానికోసమని ముచ్చుమరిలో 800 లెవెల్లో నుంచి తీసుకునేదానికి మనం అరేంజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత అక్కడ పంప్ హౌస్ కూడా ఒకటి మనం ఎరెక్ట్ చేస్తున్నాం. అది కూడా మనం అక్కడైతే 800 నుంచి డ్రా చేస్తాం కాబట్టి చాలా లిఫ్ట్ హైట్ చాలా ఎక్కువ ఉంటుంది. 800 నుంచి 885 లెవెల్ పైన కట్టాలి మనం. అది చేయడం వల్ల మనకు కేసీ కెనాల్కి కూడా 1000 క్యూసెక్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడన్నా రివర్లో వాటర్ లేకపోతే కేసీ కెనాల్కి ఇబ్బంది ఉన్నప్పుడు చాలాసార్లు మనం పంటలు ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం మనం ఇది ప్లాన్ చేసుకున్నాం. అది కంప్లీట్ అయితే మాత్రం
ఫర్దర్ ఫ్యూచర్లో కేసీ కెనాల్ కూడా ఇబ్బంది ఉంటుంది. తెలుగంగా శ్రీశైలం కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. గాలేరు నగరి పనులు జరుగుతున్నాయి. జీఎన్ఎస్ఎస్ ద్వారా నీటిని గండికోటకు తరలించాలన్న ఉద్దేశంతో పనులు సాగుతున్నాయి. అవుకు రిజర్వాయర్ వద్ద 11 కిలోమీటర్ల మేర 2 సొరంగ మార్గాలు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి గండికోట వరకు నీటిని తరలించాలని అధికారులు భావిస్తున్నారు. కేసీ కెనాల్ కడప వరకు వెళ్తుంది. లక్షలాది ఎకరాలని సాగు చేస్తుంది. ప్రస్తుతం ఒక పంటే పండించుకుంటున్నారు. ఇప్పుడు 2 పంటలు పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ఒక పంటే పండించుకుంటున్నారు. అది కూడా ఇంకా కర్నూలులో ఇంకా స్టార్టే కాలేదు. బట్ 65,000 ఎకరాలు ఇప్పుడు నేను పూర్తి చేస్తున్నాము. దాంతో 85,000 ఎకరాలు 2 పంటలు పండించుకోవచ్చు ముచ్చుమర్రి ద్వారా. అట్లాగే కడప ద్వారా కూడా ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. ఫేజ్ 2 ఎక్స్పాన్షన్లో కూడా లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తే 2 పంటలు వస్తాయి. సో ముచ్చుమర్రి ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమ ముఖ్య చిత్రాన్ని డెఫినెట్గా మారుస్తుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం, తాగునీరే కాదు, ప్రభుత్వం 4 జిల్లాల్లో ప్రతిపాదిస్తున్న పారిశ్రామిక వాడలకు, పరిశ్రమల అవసరాలకు నీటిని అందించే వీలుంది. పారిశ్రామిక వాడలకు సమీపంలోని పెద్ద పెద్ద చెరువుల్ని నింపి వాటి ద్వారా నీటిని సరఫరా చేస్తారు. పారిశ్రామిక హబ్లకు ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. ఫలితంగా సీమ దాహార్తి తీరడమే కాక పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. సాగునీటిని అందించడం ద్వారా ఇక్కడి పొలాలు పండటమే కాదు, పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు లభిస్తాయి. తాగునీటి ద్వారా ప్రజల గొంతు తడవనుంది. మొత్తంగా ప్రాజెక్టులన్నీ పూర్తయితే సీమ సస్యశ్యామలమవుతుంది. అందుకే వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. సీమను కరువురహిత ప్రాంతంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పం.